రాజా నీకు వందన. వాక్యములోకి వెళ్ళబోతున్నామయ్యా. మాతో మీరు మాట్లాడండి అయ్యా. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా, ఈ రోజున మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి మీరే కృప చూపించమని అయ్యా. మీ మాటలు మాకు బలాన్ని ఇస్తాయి అయ్యా. అటువంటి శక్తి కలిగి నీ మాటతో బలపరచగలిగి నీ మాటతో మమ్మల్ని బలపరిచి శక్తితో నింపి నీ దాసును మరుగు చేసి నీ వాక్కు శక్తిని అనుగ్రహించి మాతో మీరు మాట్లాడి మా ప్రాణములను తెప్పరిల్లు చేసి మాకు ధైర్యము నింపమని యేసు నామములో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఈ ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజున మనుషులకు వేటి మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది? శ్రద్ధ అంటే మన భాషలో చెప్పాలంటే ఇంట్రెస్ట్. వేటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది? పనికిరాని వాటి మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వ్యర్థమైన విషయాలు తెలుసుకోవాలని ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటున్నారు. ఉపయోగము లేని విషయాల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. అవసరమైన వాటి యందు శ్రద్ధ నిలుపకపోవడం వల్ల చేతులారా దీవెనలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజున మనము వేటి మీద శ్రద్ధ కలిగి ఉండాలి? ఏ విషయాల్లో మనకు ఇంట్రెస్ట్ ఉండాలి? దేవుని వాక్యములు రాయబడి ఉంటది, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. సామెతలు 10:4. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. 12:24 సామెతల్లో అయితే శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయుదురు. దరిద్రుడు సోమరులు వెట్టి పనులు చేయుదురు. సామెతలు 13:4 అయితే సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును. ఇలా సామెతలు గ్రంథములోనే ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు. శ్రద్ధ కలిగి ఉంటారా వారికి ఎన్నో దీవెనలు. శ్రద్ధ కలిగి ఉంటారా వారు ఐశ్వర్యవంతులవుతారు. శ్రద్ధ కలిగి ఉంటారా వారు ఏలుబడి చేస్తారు. శ్రద్ధ కలిగి ఉంటారా వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. శ్రద్ధ కలిగి ఉంటారా వారు ఏది ఆలోచించినా ఆ యోచనలు లాభకరంగా ఉంటాయి. ఈ రోజున మనకు శ్రద్ధ ఉందా? మనము ఏ విషయములో శ్రద్ధ కలిగి ఉండాలో ఒక 4-5 విషయాలు ఈ పూట మీకు చెప్తాను. రేపటి నుండి కొన్ని వాక్యములో లోతైన విషయాలను మనం ధ్యానం చేద్దాం. బేసిక్ నుంచి, అంటే బైబిల్ ఆరంభ పాఠాల నుండి అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని ఎలా చెప్పగలం? ఒకవేళ ఉంటే మనం ఎందుకు చూడలేకపోతున్నాం? దేవుడు మన కంటికి కనబడకపోవడానికి కారణం ఏంటి? కంటికి కనబడని దేవుణ్ణి ఉన్నాడని ఎలా నమ్మాలి? ఒకవేళ నమ్మితే యేసు ప్రభువే నిజ దేవుడని మనం ఎందుకు నమ్మాలి? యేసు ప్రభువుని అసలు ఎందుకు నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల వచ్చే లాభం ఏమిటి? నమ్ముకోకపోతే వచ్చే నష్టం ఏమిటి? అసలు రక్షణ అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? అసలు దేవుడు పాపం కోసం చనిపోవడం ఏంటి? ఈ విషయాలన్నీ క్లుప్తంగా రేపటి నుండి మనం ధ్యానం చేద్దాం. రోజుకి ఒక విషయం 40 రోజులు కూడా ఆ సబ్జెక్ట్నే ఆరంభము నుండి మనం ధ్యానం చేద్దాం. ఈ పూట మాత్రం మనము ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి పనిచేస్తే ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధగా పనిచేస్తే ఏలుతాడు. శ్రద్ధగా ఉంటే ప్రాణము పుష్టిగా ఉంటది. శ్రద్ధ కలిగి ఉంటే వాళ్ళు ఏది ఆలోచించినా అది లాభకరంగా ఉంటది.
ఏ విషయంలో శ్రద్ధ? ఈరోజు ఏ విషయంలో నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? పనికిరాని మాటల విషయంలోనా? వ్యర్థమైన ముచ్చట్ల కోసమా? ఓ క్రైస్తవుడు ఏ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపాలో 2-3 మాటలు మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. ఎవరైనా ఒకరు చదవండమ్మా. నేను ఎవ్వరికి పోటీలు పెట్టలేదు. ఎవరైనా ఒక్కరు చదవండి. ఎవరైనా పర్లేదు. లేదా ఒక్కసారి ఒక్కరు చదివితే ఇంకొకసారి వేరొకరు ఛాన్స్ ఇవ్వండి. అలా అందరూ చదవండి. చదవండి. నీ దేవుడైన యెహోవా వాక్కును నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఈరోజు ఏమి శ్రద్ధగా చేయాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలట. ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు కరువైపోతున్నారు. వినాలి కాబట్టి వినేవాళ్ళు ఉన్నారు, తప్పదు కాబట్టి వినేవాళ్ళు ఉన్నారు, ఏదో వెళ్ళాము కాబట్టి వినాలి అనుకునేవారు ఉన్నారు. కానీ వాక్యము పట్ల శ్రద్ధ కలిగి ఉండాలట. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నేనేవి నేర్చుకోవాలి, నేనేది మార్చుకోవాలి, నాకు అవసరమైన విషయాలు దేవుడు ఎలా తెలియచేస్తాడు, ఈ రోజున దేవుడు ఏ కోణంలో నాతో మాట్లాడతాడు, బైబిల్ నుంచి నేను ఏ క్రొత్త విషయాన్ని నేర్చుకోవాలి, ఇంకా నాలో ఏమి సరిచేయబడాలి, నాలో ఏది శుద్ధి చేయబడాలి అనేటువంటి ఓ ఆసక్తితో శ్రద్ధగా దేవుని వాక్యాలు వింటే, దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తే, నీ దృష్టికి న్యాయమైనది కాదు, మనకి అన్యాయం కూడా న్యాయంగా కనిపిస్తుంది ఒక్కోసారి, మన దృష్టికి కాదు, దేవుని దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు గనక మనం విధేయులై ఉంటే, ఐగుప్తీయులకి ఎన్నో రోగాలు వచ్చాయి, ఆ రోగాలు మీ యొద్దకు రానివ్వను. ఒకవేళ పొరపాటున ఏదైనా రోగం వచ్చినా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేటువంటి మాట నాటి ఇజ్రాయేలీయులకి ఎలాగున చెప్పబడిందో, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్న మాట మీరు శ్రద్ధగా వినండి. ఏ విషయంలో శ్రద్ధ? వాక్యం వినే విషయంలో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఈరోజు వాక్యాన్ని ఎందుకు వింటున్నారో తెలియదు, నామమాత్రం. ఒక గుడ్ ఫ్రైడే పండుగకి ఒక ఆమె వచ్చి కూర్చుందంట. వాక్యం అప్పుడు దాకా వినింది. ఆ వాక్యం వినింది. చర్చి అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మామూలుగా అడిగారు, యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు సిలువేశారమ్మా అని అడిగితే, ఆ తల్లి అంటుంది, ఏదో ఒకటి చేయకపోతే ఎందుకు వేస్తారు, ఆయన ఏం చేశాడో అందుకే కొట్టుంటారు అన్నదట. అంటే అప్పటి వరకు ఆమె విన్నదంతా ఏంటి? ఆమె వాక్యం వినడానికి కూర్చుంది, కానీ అక్కడ వినిందేమీ లేదు, నేర్చుకుందేమీ లేదు, అర్థం చేసుకుందేమీ లేదు. ఈరోజు దేవుని మాటలు శ్రద్ధగా వినేవారు కరువైపోతున్నారు. ఒకటే చెప్తున్నా, దేవుని మాటను చాలా శ్రద్ధగా విను. ఒక్క 2 నిమిషాలు నేను పక్కకు ఆలోచిస్తే ఏ మాటను మిస్ చేసుకుంటానో, ఓ 2 నిమిషాలు నేను ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతే ఏ మాట దేవుడు నాతో మాట్లాడే మాటని నేను అందుకోలేకపోతాను అనేటువంటి ఒక భయముతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినా. ఈరోజు ఆ భయం ఉందా?
చాలా మంది వాక్యం చెప్తుంటే టైం చూస్తుంటారు. నీతో ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు నువ్వు టైం చూస్తున్నావు అనుకో, ఏమంటారు? అయిపోయింది అయిపోయింది అయిపోయింది, సరే ఉంటానంటారు. అంటే టైం చూసారంటే దాని అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఇప్పుడు దేవుని మాటలు వింటున్నప్పుడు ఎంతసేపు చెప్పారు, ఇంకెంతసేపు ఉంది, ఆ ఊ అని నిర్లక్ష్యంగా ఉన్నావనుకో, ఆయన మాట విషయంలో నీకు శ్రద్ధ లేదని అర్థం. ఆయన మాట మీద శ్రద్ధ నిలిపితే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడట. మరొక మాటను కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నిన్ను హెచ్చించును. జాగ్రత్తగా గమనిస్తే, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, దేవుని మాటను శ్రద్ధగా వింటావో, ఆ శ్రద్ధగా వింటే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే అక్కడ స్వస్థత, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఇక్కడ హెచ్చింపు. అందుకని వాక్యాన్ని బాగా నేర్చుకోండి. వాక్యం ఎంత నేర్చుకుంటే మనకు అంత ఆశీర్వాదం. ఏదో వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు. దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, దేవుడు నాకేం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు నాకు ఎలా తెలియచేయాలనుకుంటున్నాడు అనేటువంటి ఓ శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మనం వినాలి. వాక్యం విషయంలో ఇన్నాళ్ళు అశ్రద్ధగా ఉన్నావేమో, వాక్యం విషయంలో ఇన్నాళ్ళు పట్టి పట్టనట్లు ఉన్నావేమో, వాక్యం విషయంలో ఇన్నాళ్ళు ఏముందిలే అన్నట్టు ఉన్నావేమో. ఇక అలా ఉండొద్దు. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలి. మొదటిగా మనం ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే ఆశీర్వదించబడతామంటే, వాక్యము వినే విషయంలో, దేవుని మాట వినే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకటి. రెండవది 77వ సంకీర్తన 6వ చరణం. 77వ సంకీర్తన 6వ చరణం. నేను పాడిన పాట రాత్రంతయు జ్ఞాపకము నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును, చేసుకునకు ధ్యానించుకొందును. హృదయమున ధ్యానించుకుందును. దేవా, దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమున నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. శ్రద్ధగా వెతికెను. ఇక్కడ రాయబడినటువంటి మాట, నా ఆత్మ, భక్తుడు అంటున్నాడు, నా ఆత్మ నీ తీర్పు మార్గాన్ని శ్రద్ధగా వెతుకుతుంది. నీ తీర్పు మార్గం, దేవునికి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు, దేవునికి ఏది నచ్చుతుంది, ఏది నచ్చదని దేవుని తీర్పులను శ్రద్ధగా వెతుకుతాడట. దేవుని తీర్పులను, దేవుని మార్గాలను. ఈరోజు ఆ శ్రద్ధ ఉందా? ఒక పని చేయాలంటే నాకు ఆ పని చేయడం ద్వారా ఎంత లాభం వస్తుంది, నాకెంతో గొప్ప పేరు వస్తుంది, నేను అందరిలో మంచని ఎలా అనిపించుకుంటానని నీ తీర్పులనే, నీ మార్గాలనే నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావు. కానీ అసలు ఇది దేవుని చిత్తమేనా? దేవునికి ఇష్టమేనా? ఇది దేవునికి నచ్చుతుందా? ఇది దేవుని మార్గమేనా? ఇది దేవునికి ఓకేనా? ఇది దేవునికి కరెక్టేనా అని దైవ మార్గాల మీద శ్రద్ధ ఉందా? ఈరోజు ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటున్నారంటే పెద్దలను, పూజారులను, లేకపోతే జ్యోతిష్యులను, వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి వాళ్ళ మార్గాలు అడిగేవారు ఉన్నారు. కానీ ప్రార్థన చేసి, నాయనా ఇది నీకు ఇష్టమేనా, ఇది నీకు ఓకేనా, ఇది నీకు కరెక్టేనా ప్రభువా, అయ్యా నీకు ఇష్టమైన మార్గాన్ని నాకు తెలియచేయ్యా అని దేవుని తీర్పులను, దేవుని మార్గాలను శ్రద్ధగా వెతికేవారు చాలా తక్కువైపోతున్నారు. ఒకటే అంటున్నాను,
శ్రద్ధగా దేవుని మార్గాలు వెతకండి. శ్రద్ధగా దేవునికి నచ్చిన వాటి మీద శ్రద్ధ చూపండి. మనుషులకు నచ్చాయా, మనుషులకు ఇష్టమై ఇవన్నీ కాదు. ఒకటి దేవునికి నచ్చిందంటే అది ఎప్పటికైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ దేవునికి నచ్చకుండా మనుషులు ఎవరికి అది నచ్చినా అది ఎప్పటికైనా మనకు నష్టాన్నే కలుగు చేస్తుంది. అందుకని దేవా, నీకు ఇష్టమైనదేంటి, నీకు నచ్చినదేంటి, నీవు కోరుకున్నదేంటి, నీవు కావాలనుకుందేంటి, నీ మార్గాలు ఏమిటని ఆయనకి ఇష్టమైన వాటి మీద, ఆయన కోరుకున్న వాటి మీద, ఆయన మనస్సు, ఆయన హృదయాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళ్దామా? 2, దేవుని తీర్పు మార్గాలను శ్రద్ధగా వెతకాలి. శ్రద్ధగా వెతకాలి. అర్థమవుతుందమ్మా? ఏ విషయంలో శ్రద్ధ ఉండాలి మనకి? ఇంట్రెస్ట్, వాక్యం వినే విషయంలో శ్రద్ధ ఉండాలి. 2, దేవుడి తీర్పులను మార్గాలను తెలుసుకునే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. 3, రోమీలకు రాసిన పత్రిక 12:13 ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలో మీతో చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండిరి. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఇక్కడ రాయబడిన మాట, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు. దైవ సేవకులుగా, ఆత్మీయులుగా పిలువబడేటువంటి పరిశుద్ధులకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ అవసరములో పాలు పంచుకోవాలట. వాళ్ళెటు పోతే మాకెందుకు అనొద్దు. ఇచ్చి పుచ్చుకుంటూ ఎవరైనా అవసరాల్లో ఉన్నప్పుడు వారికి మనకు తోచిన సహాయాన్ని మనం అందించాలి. తర్వాత రాయబడి ఉంటది, శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వండి. మీ ఇంటికి ఎవరైనా పరిశుద్ధులు వచ్చినా, దైవ సేవకులు వచ్చినా, ఆత్మీయులు వచ్చినా, విశ్వాసులు వచ్చినా వారికి ఇచ్చే ఆతిథ్యం ఏమిస్తున్నారని ముఖ్యం కాదు. ప్రతి ఇంటికి వెళ్తే చికెన్ బిర్యానీలు పెట్టాలి, మటన్ బిర్యానీలు పెట్టాలని లేదు. ఇక్కడ ఆతిథ్యం ఏమి ఇవ్వాలో రాయబడి లేదు. ఏది ఇచ్చినా ప్రేమతో, గిన్నెడు మంచి నీళ్ళు ఇచ్చినా చాలు. కానీ నువ్వు ఇచ్చేది ఎలా ఇవ్వాలట చెప్పాలి. అక్కడ రాయబడిన మాట, దేవునికి ఇచ్చేది ఎలా ఇవ్వాలి? శ్రద్ధగా ఇవ్వాలి. ఒక బాధ్యతతో శ్రద్ధగా ఇవ్వాలి. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలట. ఆతిథ్యం గురించి మాట్లాడుతూ అబ్రాము తెలియకయే దేవునికే ఆతిథ్యం ఇచ్చాడని రాయబడి ఉంటది. ఆతిథ్యములో చాలా ఆశీర్వాదం ఉంటుంది. ఈ ఆతిథ్యము చాలా మంది అనుకుంటారు, ఏదైనా దైవ సేవకులను ఆహ్వానించాలంటే, బ్రదర్ మేము పెద్ద పెద్ద ఫుడ్ పెట్టలేమండి, మేము బాగా రిచ్ కాదండి, అందుకే దైవ సేవకులను మేము ఆహ్వానించాం అంటుంటారు. నేను అంటాను, నువ్వు దైవ సేవకుడికి ఏమి ఇచ్చావని ముఖ్యం కాదు. బైబిల్లో ఇది ఇస్తేనే గొప్ప అని ఏదీ లేదు. వేద విధవరాల కాసులే దేవునికి చాలా విలువైనదిగా కనిపించాయి. ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఆతిథ్యం విషయంలో నీకున్నదే నువ్వు శ్రద్ధగా ఇవ్వచాలు. దేవునికి ఏమి ఇచ్చావన్నది ముఖ్యం కాదు, ఎలా ఇచ్చావన్నదే ముఖ్యం. అది ఇదని ఊర్లో ఉన్నటువంటి చాలా విలువైన వంటకాలన్నీ ఇంట్రెస్ట్ లేకుండా పెడితే అవి దేవుని లెక్కలోకి రావు. నువ్వు ఎలా ఇచ్చావు అన్నదే దేవుడు చూస్తాడు, కానీ ఏమి ఇచ్చావని దేవుడు చూడడు. అందుకనే ఆతిథ్యం ఇచ్చే విషయంలో శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇవ్వండి. శ్రద్ధ కలిగి, ఏదో ఇవ్వాలి కాబట్టి శ్రద్ధ కలిగి, నా బాధ్యత ఇదే, నా కొరకు ప్రార్థించే సేవకులని పిలిచి నాకున్న దానిలో నేను పెడుతున్నాను, నాకున్నదే ఇస్తున్నాను. ఓ శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇవ్వాలి. సేవకులకనే కాదు, విశ్వాసులకి కూడా, పరిశుద్ధులకు కూడా ఆతిథ్యంలో ఆశీర్వాదం దాగుంది. అందుకని శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు
ఆత్మ కలిగించు ఐక్యమును ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇక్కడ రాయబడిన మాట. కాబట్టి సమాధానం అనే బంధంతో దేవుని ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకోవటంలో శ్రద్ధ చూపించండి. ఒక్కోసారి ఎంత గొప్ప బంధమైన, అది ఆత్మీయ బంధమైన, ఈ లోక బంధాలైనా, ఆ బంధాన్ని సాతాను నాశనం చేద్దామని ఎన్నో గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు ఎన్నో పెడుతూ ఉంటాడు సాతానుగాడు. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఆత్మ కలిగించు ఐక్యాన్ని, ఈ ఐక్యతను నాశనం చేయాలనుకుంటున్న అపవాది పన్నాగాలను శ్రద్ధతో కనిపెట్టాలి. ఒక మంచి ఆత్మీయుడు ఉన్నాడు, ఎప్పుడు నోరు జారి మాట్లాడాడు. ఒక్కోసారి తొందరపడి నోరు జారాడనుకో, తొందరపడ్డాడనుకో, ఏంది నువ్వు తొందరపడుతున్నావు, ఇక మనకు ఆత్మీయ బంధం వద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు, నేను నీతో మాట్లాడను అనొద్దు. వెంటనే ఈ వ్యక్తి తొందరపడడం వెనుకున్న కారణం ఏంటి, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని, ఒకవేళ బాధపడి తొందరపడ్డాడేమో, ఆవేశంలో తొందరపడ్డాడేమోనని ఎప్పటికప్పుడు ఐక్యతను కాపాడుకోవటంలో శ్రద్ధ చూపించాలి. ఈరోజు చాలా మంది ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ చూపారు, గొడవ పెట్టుకోవడంలో శ్రద్ధ చూపిస్తారు. లేని దాన్ని వీళ్ళే ఊహించుకొని గొడవ పెద్దది చేసి దాని మీద ఇంట్రెస్ట్. నువ్వు నన్ను ఈ మాట అన్నావు, నువ్వు నన్ను ఆ మాట అన్నావు, మొన్న నన్ను ఎట్ట చూసావు అట్ట చూసావని గొడవ పెట్టుకోవడంలో శ్రద్ధ చూపిస్తుంటారు. దాని విషయంలో కాదు శ్రద్ధ చూపించాల్సింది. ఏ విషయంలో శ్రద్ధ చూపించాలంటే ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ చూపించాలి. ఈరోజు ఐక్యతను కాపాడుకుంటున్నామా? కుటుంబంలో ఐక్యత ఉందా? సంఘంలో ఐక్యత ఉందా? ఆత్మీయుల మధ్య ఐక్యత ఉందా? నీ తోటి ఆత్మీయురాలతో మాట్లాడుతున్నావా? ఏదైనా మనస్పర్ధలు ఉంటే ఆ మనస్పర్ధను వదిలేయండి, కానీ ఆ మనిషిని వదిలేయకండి. దేవుడు ఒక బంధాన్ని ఇచ్చినప్పుడు కాపాడుకోండి. దేవుని వాక్యంలో రాయబడిన మాట, ప్రేమతో ఒకరినొకడు సహించుకోండి. తప్పదు. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎన్నిసార్లు గాయపరిచినా మనల్ని క్షమించలేదా? నీ తోటి సహోదరిని నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? నీ తోటి సహోదరుని నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? క్షమించే మనస్సు కలిగి ఉండండి. ఒకరినొకడు సహించుకోండి, ఒకరినొకడు ప్రేమించుకోండి, ఒకరినొకరు ఐక్యతను కాపాడుకోవటానికి శ్రద్ధ చూపించండి. ఒకవేళ ఎదుటి వ్యక్తి తొందరపడి ఆ విషయంలో నిన్ను అపార్థం చేసుకుని అనకూడని మాట్లాడినట్టు దేవుడి చేతికి అప్పగించాయి. దేవుడు చూసుకుంటాడు. తగిన రోజున నిన్ను బాధ పెట్టిన వారికి బుద్ధి చెబుతాడు దేవుడు. అంతే తప్ప నీవు తొందరపడద్దు, నువ్వు ఆవేశపడద్దు, నువ్వు నీ జీవితాన్ని అపార్థంలోకి తీసుకెళ్ళనివద్దు, దేవుడి దృష్టిలో దోషి అవ్వద్దు. 4, ఐక్యతను కాపాడుకోవటంలో శ్రద్ధ ఉండాలి. ఏ విషయంలో ఇంట్రెస్ట్, శ్రద్ధ కలిగి ఉండాలో మనం ధ్యానిస్తున్నాం. 5, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. నీకు దేవుని వాక్యం బోధించే సేవకులు ఉన్నారు కదా, మీ పైన నాయకులు ఉన్నారు కదా, వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలుచుకోండి. మీకు వాక్యం చెప్పేటువంటి సేవకులలో కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉంటాయి. ఆ శ్రేష్టమైన లక్షణాలను శ్రద్ధగా, మా అయ్యగారు ఎలా నడుచుకుంటున్నారు, మా అయ్యగారు ఎలా తగ్గించుకుంటున్నారు, మా పాస్టర్ గారు ఎలా ఉంటున్నారు, మా బ్రదర్ ఎలా ఉంటున్నారు, పాస్టర్ గారు ఎలా ఉంటున్నారని వారిలో నేర్చుకునే విషయాల మీద శ్రద్ధ చూపించండి. వారి లోపాల మీద కాదు, వారి ప్రవర్తన ఫలము మీద శ్రద్ధ చూపించండి. ఎలా ఉంటున్నారు, నేను వాళ్ళలాగా ఉండాలి. మా అయ్యగారు చూడండి ఎంత ప్రార్థనా పరుడో,
మా అయ్యగారు చూడు ఎంత ఓర్పు కలిగిన వాడు. ఇంట్లో నలుగురిని ఆ ఇంట్లో నలుగురిని మేనేజ్ చేయడమే నాకు కష్టంగా ఉంది. మా అయ్యగారు ఇంతమంది సంఘంలో ఎన్నో మాటలు వస్తున్న ఒక్కరిని ఒక మాట అన్నాడు. మా అయ్యగారు చాలా ప్రేమ కలిగినోడయ్యా. మా అమ్మగారు చాలా ప్రేమ కలిగింది అంటుంటారు. వాళ్ళ ప్రేమను మీరు శ్రద్ధగా గమనించి తలుసుకుంటా ఉండండి. పైన నాయకులుగా ఉన్నటువంటి వారి నుండి కొన్ని నేర్చుకునే విషయాల మీద శ్రద్ధ చూపించండి. వాళ్ళలో ఎంత ఆత్మల భారం ఉంది, వాళ్ళ దేవుని కోసం ఎంత కష్టపడుతున్నారు, నేను అది నేర్చుకోవాలి, నేను అలాగున ఉండాలని మీ పైని నాయకులుగా ఉన్న వారి ప్రవర్తన ఫలముని నేర్చుకునే విషయంలో శ్రద్ధగా తలుచుకోండి. శ్రద్ధగా తలుచుకోండి. ఈరోజు నేర్చుకుంటున్నారా? అలాగున ఏలియా వెంటే ఉన్నాడు ఎలీషా. నువ్వు నన్ను, అయ్యా నీ దుప్పటి నాకు కావాలి, నేను ఈ పనిలో వాడబడాలి, నేను ఈ పనిలో వాడబడాలని ఎంత శ్రద్ధగా ఏలియా వెంట ఎలీషా ఉన్నాడు. చూడండి ఎంత దీవెన పొందాడంటే, రెండంతల అభిషేకం పొందలేదా? రోజు దైవ సేవకుల ద్వారా, దైవ జనుల ద్వారా మనం నేర్చుకునే విషయాలను శ్రద్ధ కలిగి మనం నేర్చుకోవాలి. ఈరోజు మీతో పంచుకున్న వాక్య భాగము మీ అందరికీ తెలిసినదే. వాస్తవంగా రేపటి నుండి స్టార్ట్ చేయాలనుకున్నటువంటి ఆ భాగం ఈ రోజే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో రాత్రి సడన్ గా ఈ విషయాలు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏ విషయంలో శ్రద్ధ ఉండాలో నేర్చుకోవాలి. ఫస్ట్ ఈరోజు పనికిరాని వాటి విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు, అవసరమైన వాటి విషయంలో శ్రద్ధ చూపించట్లేదు, ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అందుకని చాలా మంది ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. వారి పరిస్థితులు అలా ఉన్నాయి, వారి జీవితంలో దీవెన లేదు. వాళ్ళు ఆశీర్వదించబడాలంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేటువంటి విషయాలను ఒక 5 విషయాలు మీతో చెప్పాలని ఇప్పటి వరకు ఈ విషయాలు చెప్పాను. ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలమ్మా? 1 చెప్పండి. మొదటిది, ఎక్కువ వివరించడానికి సమయం లేదు, మీకు అర్థమైనంత వరకు చెప్పండి. 1 నెంబర్ 1 ఏ విషయంలో శ్రద్ధ ఉండాలి? వాక్యం వినే విషయంలో శ్రద్ధ ఉండాలి. నెంబర్ 2, దేవుని మార్గమును శ్రద్ధగా వెతకాలి. దేవుని మార్గమును శ్రద్ధగా వెతకాలి. నెంబర్ 3, ఆదిత్య ఇచ్చే విషయంలో శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చే విషయంలో శ్రద్ధగా ఉండాలి. నెంబర్ 4, ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ ఉండాలి. ఐక్యతను కాపాడుకున్నటలో శ్రద్ధ. నెంబర్ 5, సేవకుల గురించి నేర్చుకునే విషయంలో సేవకుల శ్రద్ధ ప్రవర్తన ఉండాలి. విషయంలో నేర్చుకునే విషయంలో శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమె కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ఇందాక మర్చిపోయాను, వాటి కోసం ప్రార్థన చేద్దాం. అవేమిటండి? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, దయగలిగిన రాజ్యానికి వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడావు అయ్యా తండ్రి. మేము ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగిన వాడు ఏలుతాడని, శ్రద్ధ కలిగిన వాడికి ఐశ్వర్యమని, శ్రద్ధ కలిగిన వాడు దీవెనలు పొందుతాడని ఈ రోజు మాకు అవసరమైన వాటి విషయంలో శ్రద్ధ ఉండట్లేదయ్యా. శ్రద్ధ కలిగి ఉండాలి. మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా అయ్యా శ్రద్ధ కలిగిన వారిగా సేవకుల ప్రవర్తనను పరిశీలించే విషయంలో, ఐక్యతను కాపాడుకునే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, వాక్యం వినే విషయంలో, ఈ మార్గాలు తెలుసుకునే విషయంలో శ్రద్ధ కలిగిన వారిగా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని, వెతుబడిన వాక్యాన్ని నీరు కట్టి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి అయ్యా. ఈ రోజు ఎగ్జామ్ రాయబోతున్నటువంటి సహోదరి విమలని జ్ఞాపకం చేసుకోమని, మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా. అయ్యా మంచి తెలివినివ్వండి అయ్యా. అయ్యా సుశీల్ బ్రదర్ కూడా రేపు ఎగ్జామ్ రాయబోతున్నారు, జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా చిన్న బ్రదర్ ఇన్ఫోసిస్ లో 2nd రౌండ్ లోకి వెళ్తున్నారు, జాబ్ వచ్చినట్లుగా, చక్కగా రౌండ్ లో క్వాలిఫై అవునట్లుగా ప్రభువా తండ్రి అయ్యా అయ్యా ఎలా చెప్పాలో, ఎలా క్వాలిఫై అయ్యేటట్లుగా వారి ఎదుట ప్రవర్తించాలో సమస్తం బ్రదర్ కి మీరు నేర్పండి ప్రభువా. సహాయం చేయమని ప్రభువా నీకు వందనాలు. దయగలిగిన రాజానికి స్తోత్రాలు. చెల్లి ఎలీషారానికి కూడా ప్రభువా తండ్రి అయ్యా పడిపోయి ఉండగా చెల్లికి కానీ లోపల బిడ్డకి కానీ ఎటువంటి సమస్య ఉండకూడదయ్యా. అంత నార్మల్ రిపోర్ట్ రావాలయ్యా. చెల్లి 8th month లో ఉందయ్యా. ఎటువంటి ప్రాబ్లం రాకుండా చెల్లికి మీరు మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. బలమును మీరు అనుగ్రహించండి అయ్యా. మీరు తోడుగా ఉండమని యేసు నామంలో ఇంకా ఎన్నో ప్రార్థన అవసరతలు ఉన్నాయి, వాటిని నీ పాదాలు చెంత చేరుస్తూ ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి తప్పించి క్షేమాన్ని మీరు అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామంలో
అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన ఆలకించినటువంటి దేవునికి స్వరమెత్తి మనందరం కలిసి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. 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 ఒక గమనిక గుర్తుపెట్టుకోండి, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉపవాసం ఉండేవారు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండండి. 27వ తారీఖు సెలవు ఉంది కదా, ఆ రోజు 24 గంటల చైన్ ప్రేయర్ లో ఉందాము. చాలా రోజులు అవుతుంది చైన్ ప్రేయర్ జరిగి. 27వ తారీఖు వినాయక చవితి సెలవు రోజు. అందరం చైన్ ప్రేయర్ లో ఉందాం. ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఈ రోజు రాత్రి 8 గంటలకు యథావిధిగా 3వ రోజు ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది. అందరూ వీలు చేసుకొని జాయిన్ అవ్వండి. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన. అమ్మ ముగింపు ప్రార్థన చేశానమ్మ, ఆశీర్వాదం ఇవ్వలేదు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. దేవుని కంచె మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ వేయును గాక. అందరికీ వందనాలు.